బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి అలివేలిమంగ దేవాలయం నుండి టీటీడీ కళ్యాణ మండపం వరకు ఈ రథయాత్ర నిర్వహిస్తున్నామని మంగళవారం రోజున రత్నమయ్య రాధిక తెలిపారు. జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు. ప్రపంచ వ్యాప్తంగా కూడా జగన్నాథ రథయాత్ర జూలై 16 నుండి 24 వరకు జరగబోతోందన్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ బోధన్ కూడా జగన్నాథ రథయాత్రని జూలై 19వ తేదీన మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల ప్రాంతంలో అలవేలు మంగమ్మ గుడి దగ్గర మొదలై మరి శక్కర్ నగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ తర్వాత టీటీడీ కళ్యాణ మండపంలో రథయాత్ర ముగియబోతుంది. జగన్నాథుడు రథయాత్ర ముగించుకుని మండపానికి రాగానే 1008 నైవేద్యాలతో ఆయనకి స్వాగతం పలకబోతున్నాం. జగన్నాథుడు వారం 10 రోజులు, నెల రోజుల నుంచి ఈ యొక్క మహా అద్భుత రథయాత్రకి సంసిద్దం కాబోతున్నారండి. అటు జగన్నాథుడికి 10,000 రూపాయలు కాజా ప్రసాదాలు కానివ్వండి, మరి ఇటు 108 భోగ ఐటమ్స్ కి కానీ ఇవ్వండి. ఇవన్నీ కూడా మన ఇస్కాన్ బోధనలో ఎంతో చురుగ్గా నడుస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క రథయాత్రని విజయవంతం చేయాలని మనవి. మరి అద్భుత కార్యక్రమానికి ఎమ్మెల్యే సలహాదారులు ముఖ్య సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. కాబట్టి తమరు అందరూ కూడా వచ్చి జగన్నాథుడి కృపా కటాక్షాలు పాల్పంచుకోవాలని ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ప్రభుజీ కూడా విచ్చేయబోతున్నారు. పూజా కార్యక్రమాలతో జగన్నాథుడు రథయాత్రని మొదలు పెట్టబోతున్నారు.